డార్లింగ్, ఇది మీకు న్యాయం కాదు. స్వీటీ ఏడుస్తోంది దీనంగా చూస్తూ. ఆమె ఉత్సాహమంతా అడుగంటిపోయింది. చూడు స్వీటీ, సంప్రదాయబద్ధమంటూ కొన్ని పద్ధతులున్నాయి. ఆ ప్రొడ్యూసర్ నిన్ను తారణ చేయాలని ఒక్క రాత్రి అడిగాడు. అది దురాశ, అత్యాశ అన్నాడు సిగరెట్ వెలిగించుకుని. మీరిలాంటి లొసుగులుంటాయని ముందే చెప్పి ఉండాల్సింది అన్నది వెక్కుతూ. బాగుంది. పరీక్ష వ్రాసే కుర్రాడు అడిగాడట, ఏ ప్రశ్నలు వస్తాయో తెలిస్తే బాగా చదివేవాడిని అని. అలా ఉంది మన పని అన్నాడు సిగరెట్ విసిరికొట్టి. ఆమె అతన్ని కొత్తగా చూస్తూ ఉండిపోయింది. స్వీటీ, సమయం చాలా విలువైంది. నువ్వు సినిమా తారవు అవుతావా, ఇంటికి వెళ్ళిపోతావా తేల్చుకో అన్నాడు చురుగ్గా. ఇంటికా? అదిరిపడిందామె. ఏ ముఖంతో వెడుతుంది? వెళ్ళితే తండ్రి తల నరికేస్తాడు. చూడు స్వీటీ, అంతగా కంగారు పడవలసిందేం లేదు. ఆ దేవుడు కూడా మన పూజా ద్రవ్యాలు తీసుకువెళ్ళనిదే మన మొర ఆలకించడు కదా. పని చేసేది తర్వాత సంగతి. ఈ ప్రపంచమంతా గివ్ అండ్ టేక్లో నడుస్తుంది. ఎవరికి ఉన్నవి వాళ్ళు ఇస్తారు అన్నాడు. అర్థమైంది, పూర్తిగా అర్థమైంది అన్నది ఆవేశంతో మాటలు రానట్టు. అతను చిన్నగా నవ్వాడు. ఓకే, నువ్వు ఆలోచించుకో. ఈ హోటల్కు రోజుకు అన్ని ఖర్చులు కలిపి 100 రూపాయలు అవుతున్నాయి. అవి కట్టడానికి డబ్బు లేదు. నువ్వు త్వరగా తేల్చుకో అన్నాడు అతను బయటికి వెళ్తూ. అతను వెళ్ళిపోయాక స్వీటీకి తెలివి వచ్చినట్లయింది. ఇంత నయవంచన! తనను సినిమా స్టార్ను చేస్తానన్నాడు. తనను తన భార్యగా స్వీకరిస్తానన్నాడు. తను అతని జీవితానికి గమ్యమన్నాడు. అన్నీ నమ్మింది తాను. ఆమె గదిలో ఒంటరిగా చాలాసేపు ఏడ్చింది. తను ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి వేషం సంపాదించినా తన సహాయంతో వచ్చింది కాబట్టి వాటా కావాలన్నా అనే రకం. ఆమె ఒక క్షణం తటపటాయించింది. తాము వస్తుంటే ట్రైన్లో కలిసిన డైరెక్టర్ గుర్తుకు వచ్చాడు. చూడండి, మీరిలా ప్రయత్నం చేస్తే చేతులు మారటం తప్ప ప్రయోజనం ఉండదు. ఒకరి మేనకోడలో చెల్లెలో అయి వారి అండ సంపాదించుకుంటే తప్ప ఈ రంగంలో నిలదొక్కుకోలేరు అని. తన డార్లింగ్ చూడకుండా ఓ విజిటింగ్ కార్డు ఇచ్చాడు. కళ్ళు తుడుచుకుని లేచి పర్స్ వెతికి విజిటింగ్ కార్డు తీసింది. ఏసీ బోస్ అని ఉంది. ఆమె తల పంకించి అతని ఫోన్ నంబర్ ఇచ్చి కనెక్షన్ ఇమ్మంది. కనెక్షన్ వచ్చింది. అతని ఇంటి దగ్గరే ఉన్నాడు. వివరాలన్నీ విన్నాడు. అతడు కాసేపు ఆలోచించాడు. ఆ తర్వాత తల పంకించాడు. తప్పకుండా నిన్ను తారను చేస్తాను, కానీ నాకు ఒక అగ్రిమెంటు వ్రాసివ్వాలి. 3 సంవత్సరాల వరకు మరెవరి సినిమాలోనూ నా అనుమతి లేకుండా నటించకూడదు అన్నాడు. బిక్కమొహం వేసిందా అమ్మాయి. దానిలో లొసుగులు తెలియవు. ఆలోచించుకునే సమయం లేదు. మరో అరగంటలో అతనొచ్చాడు. సరే, అలాగే అంగీకరిస్తున్నాను అన్నది. అతను వెంటనే అగ్రిమెంట్ వ్రాయించి సంతకం పెట్టించి 500 అడ్వాన్స్గా ఇచ్చాడు. చూడు, ఈనాడు ఇండస్ట్రీలో జయ అన్న పదం జయప్రదంగా విజయఢంకా మ్రోగిస్తోంది. అందుకని నీ పేరు జయశ్రీ అని పెడతాను అన్నాడు. మీ ఇష్టం సార్ అన్నది. నో, మిస్ జయశ్రీ, అంకుల్ అని పిలువు అన్నాడు చిన్నగా నవ్వుతూ. ఆమె తల వంచుకుంది. సినిమా ఇండస్ట్రీ గ్లామర్ ప్రపంచం అన్నది తెలుసు గాని ఈరోజు మరో కొత్త విషయం తెలిసింది. ఇక్కడ లావాదేవీలన్నీ మాంసపు ముద్దలతో జరుగుతాయి. ఆటవిక జాతి లక్షణం. ప్రాణమున్న మాంసాహారం కావాలి. బాయ్ అంకుల్ అన్నది ఆ క్షణంలోనే నటనకు నాంది పలుకుతూ. బై డియర్, హోటల్లో ఎందుకు, ఇక్కడికి వచ్చేసేయ్ అన్నాడు. ఆమె తలాడించింది. ఆమెకు హోటల్ బిల్ మరొకరు చెల్లించడం ఇష్టం లేదు. కానీ తన ప్రియుని మీద విపరీతమైన కోపం వచ్చింది. తన శరీరం నలిపినందుకు ఆ మాత్రం జుల్మాన పడని అనుకుంది. హోటల్ మేనేజర్తో విషయాలు చెప్పి అతను పే చేయని పక్షంలో తాను చేస్తానని ప్రస్తుతపు అడ్రస్ ఇచ్చి వచ్చేసింది. ఆమెకు ఒక రకమైన తెగింపు, ధైర్యం వచ్చేశాయి. ధర్మయ్యగూడెంలో కళావతి వివాహమే అనుకుంటే మంత్రిగారు రావటం మరొక వింతగా తయారైంది. ఆనాటి సంబరం ఒక ధర్మయ్య ఇంట్లోనే జరిగింది. ఈనాటి సంబరం ఊరంతా జరుపుకుంటున్నారు. రామచంద్ర పెద్దకాపు ఇంటికి వెళ్ళాడు. రాముడు, మంత్రిగోరు సభ చెప్తున్నారట కదా, నువ్వు వెళ్ళలేదా అన్నారాయన. వెళ్దామంటూనే నీ దగ్గరికి వచ్చాను చిన్నాన్న, మీరు రాకూడదు అన్నాడు. అతను విరక్తిగా నవ్వాడు. కూతుర్ని ఎన్ని ఆశలతో పెంచాను, ఆశలన్నీ నిరాశలయ్యాయి. తన కూతుర్ని ఏ ఆశయాలతో చదివించాడు, తన ఆశయాలు తప్పని రుజువయ్యాయి. తను దురదృష్టవంతుడు.
చదువుకు అర్థం మారిందని తెలియదు. నేనెందుకురా, అందరిలో తిరిగే అర్హత ఉందంటావా అన్నాడాయన, కళ్ళు నీటి కుండలు కాగా. చచ, మీరు కంటతడి పెడుతున్నారా? ఇలాంటి కష్ట నష్టాలు లేకపోతే జీవితంలో మార్పు ఏముంటుంది అన్నాడు ఓదార్పుగా. అది కాదురా, ఇందాక ధర్మయ్య అల్లుడిని కలిశాను. అతనెక్కడో అమ్మాయిని చూశాడట, క్షేమంగా ఉందట. అతనికేం తెలుసు ఇలా వెళ్ళిందని, అందుకే వివరాలు అడగలేదట. ఈసారి వస్తే వివరాలు తీసుకువస్తానంటున్నాడు. అది చెడిపోయిందని వినే కంటే చచ్చిపోయిందన్న సంతోషిస్తాన్రా అన్నాడు కళ్ళు ఒత్తుకుని. ఊరుకోండి చిన్నాన్న, నేను మీకోసమైనా రాత్రికి బావగారి దగ్గరకు వెళ్తాను, వివరాలు కనుక్కుంటాను, ఎక్కడున్నా వెతికి తెస్తాను వాగ్దానం చేశాడు. ఏమోరా, ఏ జన్మలో చేసిన పాపమో మమ్మల్ని ఇలా పట్టి పీడిస్తోంది అన్నాడు నిర్లిప్తంగా. అతని భార్య వచ్చింది. రాముడు, చిన్నవాడివైనా నీ కాళ్ళు పట్టుకుంటాన్రా. నా తల్లి జాడ తెలుసుకో. పెళ్లి చేసి అత్తారింటికి పంపుదామనుకుంటే అది ఏం చేసిందో చూసావా అన్నది పమిట నోటికి అడ్డం పెట్టుకుని. సరేలే, జరిగిన దాని గురించి బాధపడకు పిన్ని. చిన్నప్పుడు ఓ 6 నెలలు నేను ఊళ్ళ మీద పడి తిరగలేదు అన్నాడు. నువ్వంటే మగపిల్లాడివిరా, అది అది ఆడపిల్ల అన్నది ఏడుస్తూ. ఈ కాలంలో ఆ తేడాలేమిటి? చెడిపోవడానికి ఏ పిల్ల అయితే ఏమిట్లే. అవునుగాని పిన్ని, తినడానికి ఏమైనా పెట్టు అన్నాడు. ఇంకా చిన్నతనం పోలేదు. కోడలి పిల్ల ఏం చేయలేదేమిటి? మీ కోడలి పిల్లకంత తీరికేది? మినిస్టర్ అంతవారు మా బావగారు వస్తుంటే మా ఇంట్లో ఉండి మన్ను పిసుక్కునే మగడికి వండి పెడుతుందా నీ వెర్రిగాని అన్నాడు హాస్యంగా. నీ ముఖం, కలెక్టరైనా మంత్రిగోరైనా నీ తర్వాతేరా. చెక్కలున్నాయి, తిను. ప్లేట్ నిండా తెచ్చిపెట్టింది. హలో హలో, టెస్టింగ్ టెస్టింగ్. ఏమిట్రాది, ఏమిటి అంటున్నారు? కాపు అడిగాడు. అదా, మైకులు పెట్టారు చిన్నాన్న. చిన్నగా మాట్లాడితే పెద్దగా వినిపిస్తుంది. అది పనిచేస్తుందా లేదా అని చూస్తున్నారు. సోదర సోదరీమణులారా, ఎవరో స్వాగతం చెబుతున్నారు. వెళ్ళి ఏం జరిగిందో చెప్పరా అబ్బాయి. మీటింగు ప్రారంభమైనట్టుంది అన్నాడు పెద్ద కాపు. ఇక్కడికి వినిపిస్తుంది కదా చిన్నాన్న అన్నాడు. కానీ ధర్మయ్య గారు బాధపడతారని వెళ్ళాడు. అప్పటికే ఆ ఊరిలో పనిచేసే సింగిల్ టీచర్ ఆంజనేయులు స్వాగతం చెప్పి కూర్చున్నాడు. రమాపతి లేచాడు. నాకు ఉపన్యసించే అలవాటు లేదు. సోదర సోదరీమణులారా, ప్రభుత్వం ఫ్యాక్టరీలు కడుతుందట. ఈ పొలాలన్నీ కావాలట. మరి ఎక్కడ కడతారో తెలియదు. మీరు కావాలంటే మీ ఊళ్ళోనే కడతారు. కాకపోతే ఖర్చవుతుంది. మొదట ఖర్చులకిచ్చారు. ఆ మంత్రి మారిపోవడం మన దురదృష్టం. అయినా ధర్మయ్య గూడెపు ప్రజలు అదృష్టవంతులని నా దృఢ విశ్వాసం. నేను తమాషాకి అంటున్నాను అనుకోకండి. అత్తగారి ఊరిపై అభిమానంతో అంతకన్నా కాదు. మధ్యలో నేనుండడంతో మీరిచ్చిన ఖర్చులలో నాకేదో మిగులుతుందని మీరు అనుకోవద్దు. ఇక్కడ మంత్రిగారున్నారు, వారితో ముఖాముఖి తేల్చుకోండి అని అతను కూర్చున్నాడు. ఏమిటి బాబు, ఇంత పెద్ద సంబరం జరుగుతుంది కదా, ఒక ఫోటోగ్రాఫర్ లేడేమిటి? ధర్మయ్య అడిగాడు. మంత్రిగారికి అసలు ఫోటోలంటే గిట్టవు మావయ్య అన్నాడు. గ్రామ పెద్దల తరపున ఎవరన్నా మాట్లాడాలన్నాడు రమాపతి. ఎవరూ ముందుకు రాలేదు. రామచంద్రను పిలవాలని ఉన్నా అతను ఏదైనా ముక్కుసూటిగా అంటే బావుండదని ఊరుకున్నాడు. మీరు మాట్లాడలేరనే మీ కోరికలన్నీ క్రోడీకరించి మంత్రిగారికి అందజేశాను రమాపతి లేచి చెప్పాడు. మంత్రిగారు లేచారు. జనంలో నుండి చప్పట్లు వినిపించాయి. మా ఊరి ప్రజలు కూడా ప్రజ్ఞావంతులయ్యారు అనుకున్నాడు రామచంద్ర. మహాజనులారా, నేను మంత్రినై ఇంత వాడినైనాను అంటే అది మీ సహకారంతోనే. అది ఎన్నడూ మరవనని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. నేనెప్పుడూ మీ సేవకు సిద్ధమే. మళ్ళీ జనం చప్పట్లు కొట్టారు. ఆగండి ఆగండి, మీ అభిమానానికి కృతజ్ఞుడిని. మీ ఊరు చూస్తుంటే ముచ్చటగా ఉంది. ఏ వ్యాపారానికైనా పెట్టుబడి కావాలని మీరు గ్రహిస్తే సంతోషిస్తాను. ఈసారి నలుగురి చప్పట్లు వినిపించాయి. ఉండండస, ఆయన ఏదైనా వాగ్దానం చేస్తే చప్పట్లు కొట్టాలి. ఎవరో విసుక్కున్నారు. అందుకని మీ ఊరిపైన ఓ 2 లక్షల రూపాయలు వసూలవుతాయేమో మీరు ఆలోచించండి. 2 లక్షలా? జనంలో కలకలం బయలుదేరింది. శాంతించండి, నా మాట పూర్తిగా వినండి. ఈ మొత్తం చాలా చిన్నది. మరొక ఊరిలో 10 లక్షలు ఇస్తున్నారు అన్నాడు. కలకలం తగ్గలేదు. మీరు నిర్ణయించుకుని రమాపతి గారికి తెలియచేయండి అని మంత్రిగారు గల్లంతులో మాట్లాడలేనట్లు కూర్చుండిపోయాడు. అది కాదండి,
మీరు ప్రభుత్వం కొంటున్నప్పుడే ఆ కమిషన్ ఏదో తీసుకుని మిగిలిందే మాకివ్వండి అన్నాడు ఒకతను. ఏమిటయ్యా మర్యాద లేకుండా కమిషన్ అంటున్నావు? ఎవరికి కావాలి? రమాపతి కోపంగా అరిచాడు. నా పిచ్చిగాని మీ ఊరికి అసలెప్పుడైనా బీడీఓ అయినా వచ్చాడా? ఏదో మా మామగారిపై ఉండే గౌరవంతో ఎన్నో కార్యక్రమాలు రద్దు చేయించి మంత్రిగారిని తీసుకొచ్చాను అన్నాడు. ఏందిరా మీ తొందరేనా? మంత్రిగారు చెప్పింది విని అర్థం చేసుకోండి. ధర్మయ్య లేచి చేతులూపుతూ అందరినీ శాంతింపజేశాడు. సభా కార్యక్రమం అంతా ముగిసింది. ధర్మయ్య గారింట్లో విందు మాత్రమే మిగిలింది. రాముడు, రాముడు! ధర్మయ్య కంగారుగా పిలిచాడు. ఏమిటి పెదనాన్న? రామచంద్ర వచ్చి అడిగాడు. అక్కడ భోజనాల ఏర్పాట్లు చూడరా, లక్ష్మి ఉందనుకో అన్నాడు. రామచంద్ర ధర్మయ్య ఇంటికి వెళ్ళాడు. బుఫేనంటరా రాముడు? బుఫే కాస్త ఏర్పాటు చేయించరా మంగమ్మ అన్నది. బుఫే ఏమిటండి బుఫే? శ్రీలక్ష్మి వచ్చి అడిగింది. సిటీలలో చాలామంది జనం ఉన్నప్పుడు అన్నీ బల్ల మీద పెట్టి ఎవరికిష్టమైనవి వారు పెట్టుకు తినే ఏర్పాటు చేస్తారు. వడ్డించే బెడద ఉండదు అన్నాడు చకచక అన్నీ అమరుస్తూ. ఇదే బఫే అంటే, అందరూ నిలబడి తింటారు అన్నాడు. అయ్యో, తిండి దగ్గర కూడా తొందరేనా? కూర్చుని నిదానంగా భోంచేరా? ఏం బఫేనో ఏమో. అయినా ఎవరైనా సిగ్గుపడి వడ్డించుకోలేని వాళ్ల కడుపు మాడవలసిందేనా? శ్రీలక్ష్మి భర్తను అడిగింది దగ్గరగా వచ్చి. ఒసే లక్ష్మి, మిమ్మల్ని పిలిచింది పని చేయడానికే, సరసాలాడ్డానికి కాదు మంగమ్మ విసుక్కుంది. లక్ష్మి మనసు చివుక్కుమంది. ఉదయం నుండి పని చేసింది చేసినట్టే ఉంది. దానికి సానుభూతి లేకపోగా సరసాలు అంటుందా? అది కాదే లక్ష్మి, అల్లుడుగారేమో అమ్మాయి పనిచేస్తుంటే ఎప్పుడూ కూడా ఉండి కబుర్లు చెప్పి మైమరిపిస్తుంటాడు. అదృష్టం అంటే దానిదేనే, అల్లుడంటే ఆయనే అన్నది. అల్లుడు పెట్టిన పట్టుచీర కట్టుకున్నది. అది సవరించుకుంది. రామచంద్ర భార్య వంక జాలిగా చూశాడు. ఆమె కాస్త డబ్బున్న వారి కోడలైతే ఈ ఈసడింపులు భరించేదా? ఆమె అసంతృప్తితో తనపై అలక సాగించినా తను ఉదాసీనంగా మారిపోకూడదు అనుకుంటుండగానే మరో వాగ్బానం వచ్చి సూటిగా అతని హృదయానికే గుచ్చుకుంది. విన్నావుట్రా రాముడు, నీకంటే వెనుక పెళ్ళయిందా? కళ్ళమ్మ తల్లి నీళ్ళోసుకుందట. దేనికైనా మగాడు సమర్థుడై ఉండాలి అన్నది మంగమ్మ గ్లాసులు అందిస్తూ. బావా కుంకుడు రసం తానే తలపై పిండుతాడా అన్నాడు రామచంద్ర. శ్రీలక్ష్మి పక్కన నవ్వింది. ఏమిటి ఆ విరగబాటు? వాడికి తలకాయ లేదు. నా కూతురు గర్భవతిరా అన్నది సగర్వంగా. ఓ అదా అన్నాడు. స్వయంగా తనతో చిన్నప్పటి నుండి చాకరీ చేయించుకున్న పెద్దమ్మ ఇంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడగలదని మొదటిసారి గ్రహించాడు. వారి మాటలు సాగకుండా జనం వచ్చేశారు. మాకు త్వరగా అన్నం పెట్టండయ్యా, అసలే ఆ మోటార్ టైర్లు బాగాలేవు అన్నారు. అందరికీ కలిపి ఉంచిన షర్బత్ ఇచ్చాడు రామచంద్ర. బఫే ఏర్పాటు చేశాం, వారు రాగానే ప్రారంభించవచ్చు అన్నాడు. అది కాదయ్యా, ఎప్పుడూ 2 పళ్ళలుండాలి. ఒకటి ప్రత్యేకంగా మినిస్టర్ అతని చెంచాలకు, రెండవది మాలాంటి వారికి అన్నాడు అతను. మీరంతా ఎవరండి అమాయకంగా అడిగాడు రామచంద్ర. ఇదిగో ఈయన దండలు వేశాడు, మేము చప్పట్లు కొట్టడానికి వచ్చాం. ఈ ఇద్దరు దాదాపు మినిస్టర్ గారి బాడీగార్డులనుకోండి అన్నాడు. చప్పట్లు కొట్టేవారా? నోరు వెళ్ళబెట్టాడు. అవునయ్యా, మీ ఊరి వాళ్లకు చప్పట్లు కొట్టడం కూడా తెలుసా అని. మేం ప్రారంభిస్తే వాళ్ళు చేతులు అందిస్తారు. ఇది పల్లెటూరు కదా, కళ్ళైనా దొరకలేదా? ఈ షర్బత్ ఎందుకు అన్నారు నిరసనగా. రామచంద్ర చప్పట్ల షాకులోనే ఉన్నాడు. రండి రండి అంటూ రమాపతి ముందు వెనుకే జనం వచ్చేశారు. జన సందోహంతో మంత్రిగారు విచ్చేశారు. ఊరిలోని రైతులు వీళ్లంతా. అందరినీ పరిచయం చేశాడు. శ్రీలక్ష్మి రామచంద్రను ప్రత్యేకంగా పరిచయం చేస్తాడేమోనని చూసింది, కాని చేయలేదు. పైగా రామచంద్ర జీతం ఇచ్చిన నౌకరన్నట్లు పనులు పురమాయించాడు. ఏయ్, మంత్రిగారికి చికెన్ వేయి. తీసుకోండి సార్, కంట్రీ చికెన్, పౌల్ట్రీవి కావు అన్నాడు. తినే ఓపిక ఉన్నా డాక్టర్లు వద్దంటున్నారయ్యా అంటూనే 4 కాళ్ళు 2 బొరియలు లాగించేశాడు మంత్రిగారు. జనానికి రాజకీయ పరిజ్ఞానం లేదు ధర్మయ్య గారు అన్నారు మంత్రిగారు. రామచంద్ర ఏదో పలకరించాలని రమాపతికి చికెన్ వేసి దగ్గరగా వెళ్ళాడు. వీరి పోర్టుపోలియో ఏది అని అడిగాడు. ఎందుకు? తీక్షణంగా చూశాడు. తెలుసుకుందామని. అభ్యంతరమైతే చెప్పొద్దులే అన్నాడు రామచంద్ర తొనక్కుండానే. అభ్యంతరమని కాదు అని ఒక్క క్షణం ఆలోచించాడు. చిన్న తరహా పరిశ్రమలు వగైరాలు. ఏది ఆ పెరుగు అందుకో
అన్నాడు. రామచంద్ర మీగడ పెరుగు వడ్డించాడు. వాళ్ళు తయారయ్యేసరికి ఒక చిన్న కాపురానికి సరిపడా సామాన్లు సర్దింది మంగమ్మ. ఉగ్గం కట్టి పాలు కూడా ఇచ్చింది. అబ్బా, ఇవన్నీ ఎందుకండి? రమాపతి అడిగాడు. ఏదో మా తృప్తి నాయనా. అమ్మాయిని ఎప్పుడు పంపిస్తారో చెబితే నసిగింది మంగమ్మ. అబ్బే, ఆసుపత్రి లేని ఈ ఊళ్ళోకి కలను పంపనండి. కావాలంటే మీరే అక్కడికి వచ్చి ఉండండి అన్నాడు 555 పెట్టెలో నుండి బీడీ తీసి వెలిగించుకుని. మంగమ్మ నోరు వెళ్ళబెట్టింది. అత్తయ్య, అలా చూస్తారేం? నాకు బీడీలు కాల్చడం మహా ఇష్టం. మన హోదాకు బీడీలు కాల్చకూడదు. అప్పుడప్పుడు అలా కాల్చి కుతి తీర్చుకుంటాను నవ్వాడు అతను. అది కాదు నాయనా, మొదటిసారి పురుడు మా ఇంట్లో పోయడం ఆచారం అన్నది మంగమ్మ. అవునాయనా అన్నాడు ధర్మయ్య. నేనేం చేస్తే నా ఇల్లు మీదేనని నమ్మకం కలిగిస్తానో చెప్పండి అన్నాడు. భార్యాభర్తలు అతని ఆప్యాయతకు మాటలు రానట్లుండిపోయారు. రైట్, మీకు ప్రక్క పోర్షన్ ఖాళీ చేయిస్తాను. మీ సామగ్రితో రండి. బై వెంట మీ శ్రీలక్ష్మిని తెచ్చుకోండి. మీకు కోడలుగా ఆసరా ఉంటుంది. వస్తానండి, వస్తాను లక్ష్మి అని చిన్నగా నవ్వి వెళ్ళిపోయాడు. రామచంద్ర నోట మాట రానట్లుండిపోయాడు. తనేం పాపం చేశాడని ఒక్క మాటైనా తనతో అనలేదు. వెళ్తున్నానని చెప్పలేదు. ఇది లోకరీత్యా. కార్లు వెళ్ళిపోయిన శబ్దమైంది. బావగారిని సాగనంపక ఇక్కడేం చేస్తున్నావురా? ధర్మయ్య వచ్చాడు. అందరం బయటికి వెళ్తే సామాన్లు అన్నాడు తన బాధ చెప్పుకోలేక. ఆయన కొడుకు కన్నా శ్రద్ధగా చూస్తున్నావని అభినందించాడు. మరి నేను వెళ్ళిరానా పెదనాన్న అన్నాడు దోవతి సవరించుకుంటూ. అయ్యో, పదార్థాలన్నీ మిగిలిపోయాయి. భోజనం చేసి వెళ్ళండి అన్నది మంగమ్మ. మిగిలిపోయిన పదార్థాలు తినడానికి జీతగాళ్ళున్నారు పెద్దమ్మ. నాకు ఆకలి లేదు. నువ్వు వస్తావా? భార్యను అడిగాడు. పదండి. లక్ష్మి దోపిన చీర క్రిందకి వదిలి బయలుదేరింది. ఏమిటోనమ్మా, వెర్రిదాన్ని. వెళ్ళి అభిమానంతో పిలుస్తాను. కట్టె విరిచి పొయ్యిలో పెట్టినట్టుంటాయి మాటలు. మంగమ్మ విసుక్కుంటుండగానే ఇంటి ఆవరణ దాటారు భార్యాభర్తలు. ఆ వాతావరణం రామచంద్రకెంతో నచ్చింది. వేడి సెగలు పొగలు కక్కే స్థలం నుండి శీతలమైన కొండ ప్రదేశానికి వచ్చినట్లుంది. దారికిరువైపులా వాయిల్ పొదలు వెన్నెలలో తమకు స్వాగతం పలుకుతున్నట్టు అనిపించాయి. ఆ దారి తరగక అలాగే శ్రీలక్ష్మితో నడవాలని ఉంది అతనికి. మీకు ఆకలి లేదు సరే, నాకు లేదనుకున్నారా? ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ అడిగింది శ్రీలక్ష్మి. నువ్వు భోంచేస్తానంటే ఆగేవాడినిగా అన్నాడు ఆగి వెనక్కు చూస్తూ. మహా ఆగారులేండి. అత్తయ్య భోంచేయమనలేదు. పదార్థాలు మిగిలిపోయాయి, భోజనం చెయ్యి అనకపోతే ఇంటి వాళ్ళం మిగిలాం, భోజనం చేద్దామనకూడదు. ఆ దర్పం డాబు అంటే నాకు మంట అన్నాడు కాస్త తీవ్రంగా. వాళ్లకున్నది డాబు దర్పం చూపుతారు. లేని వాళ్ళం పడి ఉండాలి మరి, రోషం ఎందుకు అన్నది కోపంగా. ఉన్నవాళ్లమనైనా పురుడు పోయడానికి నిన్ను ఆహ్వానించింది మర్యాద తెలియనివారు అన్నాడు కసిగా. ఉడుకుమొత్తనం కాకపోతే పిలిస్తే తప్పేముంది అన్నది. రామచంద్ర మతిపోయింది. తన భార్య వాళ్లకు పని మనిషిగా ఉండడం సంతోషంగా భావిస్తుందన్నమాట. రోజులన్నీ ఒకేలా ఉండవు శ్రీలక్ష్మి, కష్టే ఫలే అన్నారు. ఒకరోజు వాళ్లే మన చుట్టూ తిరుగుతారేమో, ఎవరికి తెలుసు? ఏ డబ్బు చూసుకుని వాళ్ళు విర్రవీగుతున్నారో ఆ డబ్బు లక్షలు కోట్లు గడిస్తాను చూడు అన్నాడు. నీ మాటలకు నేను సాక్షిని అన్నట్లు చందమామ దర్శనమిచ్చాడు. కలలు కనండి అని ముందుకు నడిచింది. గుడి దగ్గర పెద్ద మనుషులున్నారని మాటలు మింగేశాడు. ఒరేయ్ రాముడు, ఏమన్నాడ్రా ఆ మంత్రి? ఒక రైతు అడిగాడు. తనతో ఏమీ అనలేదని చెప్పినా వాళ్ళు నమ్మరని తెలుసు. ఇంకేమంటాడు? 2 లక్షలు కావాలన్నాడు అన్నాడు ఒత్తి పలుకుతూ. అతను భార్య వెంటే వంటింట్లోకి వెళ్ళాడు. అన్నం ఉంది. అతను గదిలోకి వచ్చేసరికి ఇందాక కట్టుకున్న ఫుల్వాయిల్ చీర మార్చి మామూలు చీర కట్టుకుంటోంది లక్ష్మి. లక్ష్మి, అన్నం ఉందేమో చూడు. దోవతి విప్పి లొంగి చుట్టుకున్నాడు. ఆమె ముఖంలో అలసట చిహ్నాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడికే తీసుకొస్తాను అని వెళ్ళి అన్నం, పెరుగు, పచ్చడి తెచ్చింది. మంచం ముందుకు స్టూల్ లాగి కంచం పెట్టింది. ఇదే ఉంది, తిని కంచం క్రింద పెట్టండి, ఉదయం తీసుకువెడతాను, నాకు నిద్ర తన్నుకు వస్తోంది. ఆమె చేయి పట్టి లాగాడు. వెళ్ళి అతని ప్రక్కనే కూర్చుంది. మొదటి ముద్ద ఆమె నోట్లో పెట్టాడు. ఏయ్ మొద్దు, నువ్వు లేనిది నేను తింటానా అని తన ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. ఇద్దరూ మైమరచిపోయారు. నోటితో కాక కళ్ళతోనే మూగగా మాట్లాడుకున్నారు.